కెరీర్స్ ఆఫ్టర్ 10th క్లాస్. యూజువల్లీ 10th అయిపోయిన తర్వాత ప్రతి స్టూడెంట్కి ఎగ్జామ్ అయిపోయాయనే ఆనందం ఒకవైపు ఉంటే దాని తర్వాత ఏం చేయాలి అనే సందేహం మరోవైపు ఉంటుంది కదా. మీరు కూడా 10th కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఏం తీసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతానండి. 10th తర్వాత చాలా మంది చేసే పెద్ద మిస్టేక్స్ రాంగ్ స్ట్రీమ్స్ని సెలెక్ట్ చేసుకోవటం. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి పేరెంటల్ ప్రెషర్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఈ ముగ్గురు వల్ల చాలామంది రాంగ్ స్ట్రీమ్స్ అయితే చూస్ చేసుకుంటారు. దీనివల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా స్ట్రీమ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. దానికి మెయిన్ రీజన్ బాబాయ్, మామయ్య, అన్న, అక్క ఇలా వాళ్ళకి నచ్చిన కాలేజెస్ అండ్ సబ్జెక్ట్స్ని మనకి కూడా నచ్చాయి అనుకోవటమే. బట్ నేనున్నా కదా, ఏ స్ట్రీమ్ తీసుకుంటే ఏ కెరీర్ని సెలెక్ట్ చేసుకోవచ్చో నేను చెప్తా. వీడియో కొంచెం లెంత్ అయినా చూడడానికి ట్రై చేయండి సో దట్ కన్ఫ్యూజ్ అయితే అవ్వరు. 10th తర్వాత మనకి మెయిన్గా ఉండే ఆప్షన్స్ అయితే చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి ఇంటర్మీడియట్, డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్, ఐటీఐ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్, డిఫెన్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ స్టార్టప్స్ ఆర్ బిజినెస్. సో వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్లో మీకు మెయిన్గా 5 స్ట్రీమ్స్ అయితే ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ అండ్ హెచ్ఈసీ. ఎంపీసీ అంటే ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. వీటితో పాటు ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్స్ కూడా ఉంటాయి. ఈ స్ట్రీమ్ కనుక మీరు చూస్ చేసుకున్నట్టయితే మెయిన్గా ఫ్యూచర్లో మీరు ఇంజనీరింగ్, బీఎస్సీ, కంప్యూటర్స్, డిగ్రీ ఈ సైడ్ మీరు వెళ్ళొచ్చు. అండ్ వీటిలో కూడా బ్రాంచెస్ అయితే ఉంటాయి. ఈ ఇంజనీరింగ్, బీఎస్సీ, కంప్యూటర్స్ అని చెప్పే కదా. సో మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ 2 బైపీసీ. ఇందులో వచ్చేసి సైన్స్ అంటే బాటనీ ప్లస్ జువాలజీ రెండు కలిపి ఉంటాయి. అండ్ దీంతో పాటు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా మెయిన్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. వీటిలో కూడా ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. ఈ స్ట్రీమ్ కనుక మీరు చూస్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మీరు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదిక్, బీఫార్మసీ, డీఫార్మసీ, ఫారెన్సిక్స్, బయోటెక్, అగ్రికల్చర్, నర్సింగ్, డిగ్రీ కూడా చేయొచ్చు. అండ్ తర్వాత సిఈసీ అంటే కామర్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. ఈ స్ట్రీమ్ కనుక మీరు చూస్ చేసుకున్నట్లయితే మీరు ఫ్యూచర్లో బీకామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సిఏ చార్టెడ్ అకౌంటెంట్, సిఎస్ కంపెనీ సెక్రటరీ, లా, ఎకనామిక్స్, హోటల్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, సివిల్ సర్వీసెస్కి కూడా సిఈసీ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ మంచి ఫౌండేషన్ అయితే పడుతుంది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి. అంతేకాకుండా జర్నలిజం, ఈవెంట్ మేనేజర్ ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి సిఈసీ వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఈసీ అంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఈ స్ట్రీమ్ కనుక మీరు చూస్ చేసుకున్నట్లయితే మీరు ఫ్యూచర్లో ఫైనాన్షియల్ అనాలిసిస్ట్, ఎకనామిస్ట్, బిజినెస్ కన్సల్టెంట్, సిఏ, సాఫ్ట్వేర్ డెవలపర్, అలాగే బీటెక్, బీబీఏ, మేనేజ్మెంట్ కోర్సెస్, బీఏ, బీఎస్సీ ఇలాంటి కోర్సెస్ కూడా చేయొచ్చు. తర్వాత వచ్చేసి హెచ్ఈసీ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఇందులో కెరీర్ ఆప్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. బట్ ఇందులో కూడా మంచి కెరీర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇందులో మీరు బీఏ ఇన్ హిస్టరీ, ఎకనామిక్స్, సైకాలజీ, జర్నలిజం, అలాగే వీటితో పాటు హోటల్ మేనేజ్మెంట్, బీబీఏ, బీసీఏ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద పర్టికులర్గా ఒక వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఇన్ కేస్ మోర్ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇవైతే మనకి ఇంటర్మీడియట్లో ఉన్న స్ట్రీమ్స్ అండ్ వాటి యొక్క ఫ్యూచర్ కెరీర్ ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్. ఈ డిప్లొమా కోర్స్ అనేది 3 years అయితే ఉంటుంది. అయితే మీరు ఈ కోర్స్ అయిన తర్వాత డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు ఇందులో కెరీర్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. అంతేకాకుండా మీరు లేటరల్ ఎంట్రీస్ కాబట్టి మీరు సబ్జెక్ట్స్ని ఇంకా బాగా గ్రాప్ చేసుకోవచ్చు. ఇంజనీరింగే కాకుండా మీరు గవర్నమెంట్ జాబ్స్, డిగ్రీస్ లాంటివి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే డిప్లొమా కోర్స్ తీసుకుంటారో వాళ్ళకు ఫాస్ట్గా సెటిల్ అవ్వడానికి పాలిటెక్నిక్ అనేది మంచి ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనమాట. ఇందులో మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ అండ్ జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా విత్ లెస్ ఫీజ్. ఈ కోర్స్ డ్యూరేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అబౌట్ 6 months నుంచి 2 years వరకు ఉంటుంది. ఇందులో మీరు ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కంప్యూటర్ అసిస్టెంట్, రెఫ్రిజిరేటర్ అండ్ ఏసీ టెక్నీషియన్గా అవ్వచ్చు. ఇవనే కాదు ఇంకా చాలా అయితే ఉంటాయి. ఈ కోర్స్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్లో జాబ్స్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇది డిమాండ్ తగిన కోర్స్ బికాస్ ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగిపోయి చాలా కంపెనీస్ అనేవి రెషన్కి వాళ్ళ ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తున్నాయి. బట్ ఈ జాబ్స్ ఉన్న వాళ్ళని ఏఐ రీప్లేస్ చేయలేదు బికాస్ ఇది ప్యూర్లీ మ్యాన్ మేడ్ వర్క్. సో ఫ్యూచర్లో డిమాండ్ అనేది చాలా హైగా ఉంటుంది. అండ్ దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. ఇన్ కేస్ మీకు ఈ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటే మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకొని అందులో సర్టిఫికేషన్ని పొందొచ్చు. మీలో చాలా మందికి చాలా డిఫరెంట్ స్కిల్స్ అయితే ఉంటాయి. లైక్ ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇలా స్కిల్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ స్కిల్స్తో మీరు మీ యొక్క ఓన్గా బిజినెస్ బిల్డ్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఆ స్కిల్స్తో ఫ్రీలాన్స్ చేసి కూడా బాగా సెటిల్ అవ్వచ్చు. ఇవి కూడా అంత ఇంట్రెస్ట్ లేదంటే ఓన్గా బిజినెస్ ఆర్ స్టార్టప్స్ని ప్లాన్ చేయండి. బిజినెస్ లైక్ డ్రాప్ షిప్పింగ్, యూట్యూబ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీకు స్టార్టప్లో క్యాపిటల్ అనేది కావాలి కదా, సో వాటి కోసం మీరు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ లోన్స్తో కూడా సపోర్ట్ని అయితే పొందొచ్చు.
నెక్స్ట్ ఫైనల్ పార్ట్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అండ్ డిఫెన్స్. చాలా మందికి ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఫర్దర్గా స్టడీస్ని పర్సీవ్ చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం 10th బేస్ మీద గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. లైక్ డిఫెన్స్, పోస్ట్ ఆఫీస్, రైల్వేస్, ఆర్మీ, ఇలా చాలా సెక్టార్స్లో గవర్నమెంట్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే మీరు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ యొక్క జాబ్స్ని తెచ్చుకోవాలి.